కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దంకి దయాకర్ గారు మీరు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని నేను మీకు హెచ్చరిస్తున్నాను. బీజేపీ కార్యకర్తలకు నాయకులకు మాట్లాడడం రాదనుకుంటున్నారా, లేకపోతే మేము మాట్లాడలేమని అనుకుంటున్నారా? అసలు రాహుల్ గాంధీ ఎక్కడ, మా నరేంద్ర మోదీ గారు ఎక్కడ? వాళ్ళిద్దరికి పొంతన చేస్తున్నారా? ఎంత హాస్యాస్పదము. ఒకరేమో అయ్య పేరు చెప్పుకొని తాత పేరు చెప్పుకొని నాయకులు అయ్యారు, అది రాహుల్ గాంధీ. పేరు ఎక్కడి నుంచి వచ్చిందో ఇంతవరకు ఆయనకే క్లారిటీ లేదు, అది రాహుల్ గాంధీ. అదే మా నరేంద్ర మోదీ గారు ప్రజల కోసం అంకిత భావంతో ప్రజా సేవ చేయాలని చెప్పి జీవితాన్ని మొత్తం త్యాగం చేసి 24 గంటలు ప్రజల కోసం కష్టపడుతున్నారు, అది మా నరేంద్ర మోదీ. అట్లాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాజ్యాంగబద్ధంగా ప్రజలు 3 సార్లు ఎన్నుకొని ప్రధానమంత్రిని చేశారు. అట్లాంటి ప్రధానమంత్రికి మీరు గౌరవం ఇవ్వట్లేదు అని అంటే రాజ్యాంగం పైన మీకు ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థమైపోతుంది. ఏంది, దేశం కోసం ప్రాణత్యాగాలు చేసింది గాంధీ కుటుంబమా? ఎక్కడ నుంచి చేసింది? కేవలం కూర్చోడానికి ప్రధానమంత్రి కుర్చీ కావాలని చెప్పి పార్టీషన్ పేరు మీద, ఎమర్జెన్సీ పేరు మీద అమాయక ప్రజల ప్రాణ త్యాగాలను చేయించి వాళ్ళ ప్రాణాలను పొట్టలో పెట్టుకున్నది మీ గాంధీ కుటుంబం, మీ సోకాల్డ్ గాంధీ కుటుంబం. అట్లాంటి గాంధీ కుటుంబం సోనియా గాంధీ అమ్మైపోయిందా మీకు? మీరు మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకోండి. ఇంకొకసారి గాని ఆర్ఎస్ఎస్ గురించి, మోదీ గురించి మాట్లాడే ముందు అసలు రాహుల్ గాంధీకి ఆ గాంధీ పేరు అని ఎలా వచ్చిందో ఆ క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.